రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు కోసం భూములు కొలుస్తున్నారంటూ జప్తి నాచారం గ్రామ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం పరిధిలోని దుద్దిడ జప్తి నాచారం మరబడక ఖమ్మంపల్లె శివార్ల మీదుగా నేషనల్ హైవే రోడ్ పనులను సర్వే అధికారులు చేపట్టారు. సుమారుగా 150 ఫీట్ల రోడ్డు సర్వే జరుగుతుండటంతో సమాచారం తెలుసుకున్న రైతులు ఆగ్రహానికి గురయ్యారు. తమకు నోటీసులు ఇచ్చి తమతో మాట్లాడితే ప్రభుత్వానికి సహకరిస్తామని, కానీ అక్కడక్కడ పూర్తిగా రైతుల స్థలాల నుండి కొత్తగా రోడ్లు తీయడం సరైంది కాదు అని మండిపడ్డారు. రైతులకు అధికారులకు వాగ్వాదం జరగడంతో సర్వే అధికారులు పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. దుద్దేడ నుంచి స్టార్ట్ అవుతుంది. దుద్దేడ వెల్లికట్ట విలేజ్ నుంచి సిరిసిల్ల వరకు వెళ్తుంది. 54 కిలోమీటర్స్ రోడ్. ఇది 150 ఫీట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నాం. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసి తర్వాత మేము విలేజెస్కి వెళ్ళి తర్వాత పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకొని తర్వాతనే 3D వేస్తారు. అప్పుడు మాకు అప్పుడు మేము పబ్లిక్ నుంచి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అవన్నీ మేము వచ్చి తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు జస్ట్ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నారు. ఎన్ని ఫీట్లు? వాళ్ళ పబ్లిక్ నుంచి ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఓకే అన్నాకనే వాళ్ళ ల్యాండ్స్ తీసుకొని తర్వాత వాళ్ళకి డబ్బులు వేసాకనే వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు జస్ట్ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నారు. ఎవరెవరు వెళ్తుంది, ఏ సర్వే నెంబర్లో ఏ బెనిఫిషియరీ ఎవరు ఉన్నారు, వాళ్ళ ఎవరెవరు ఎంత వెళ్తుంది, ల్యాండ్ ఎంత, అది జస్ట్ తీసుకోవడానికి వచ్చారు అంతే. జస్ట్ R&B వాళ్ళు రెవెన్యూ వాళ్ళతోని మేము రెవెన్యూ వాళ్ళతో వచ్చి చేస్తున్నాం అంతే. మా పొలాలు మధ్య నుంచి పోతున్నాయి ఈ రోడ్లు. ఉన్న రోడ్ను ఈ గవర్నమెంట్కి ఎంత అవసరం ఉందో అంత అటు 75 మీటర్స్ ఇటు 75 మీటర్స్ తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. చిన్న చిన్న కలుసు వల్ల మీరు మాకు ఉన్న పొలమే 2 ఎకరాలు, అందులో ఎకరం పోతుంది, ఎకరం మిగులుతుంది, ఎటు కాకుంటున్నది. మేము మొత్తం నష్టపోతున్నాము. అసలు ఆ 2 ఎకరాలు కూడా దేనికి పనికి రాకుంటుంటుంది. ప్లస్ మాకు ఈ నోటీస్ లేకుండానే వీళ్ళు సర్వే కానీ వచ్చిర్రు. ఈ సర్వేలు కూడా బంద్ చేసి మాకు నోటీసులు ఇచ్చి ఏం చేస్తుర్రు, ఏం కదా మాకు తెలియకుండా ఇవన్నీ చేస్తుర్రు. మా రోడ్డు కూడా అలైన్మెంటు కరెక్టే ఉన్నది. ఇక వాళ్ళకి శాటిలైట్తో చూసినాం అది ఇది అంటే కాదు. మా రోడ్డుకు ఇరువైపులా తీసుకుంటే మాకు ఏ అభ్యంతరం లేదు. సూర్యాపేట సిరిసిల్ల NH 365 రోడ్డు దీని ప్రపోజల్లో 2018లో పెట్టారు. 2018లో ప్రపోజల్ పెట్టినప్పుడు ఎవరికి కూడా ఏ రైతులకు కూడా తెలియదు. వాళ్ళే గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ అన్యాయులకు అనుకూలంగా వాళ్ళ భూముల రేట్లు వెలవడం కోసము, వాల్యూ ఇవ్వడం కోసము సూర్యాపేట తూర్పు దిక్కునున్న సూర్యాపేట, ఉత్తర దిక్కున్న సిరిసిల్లని వదిలిపెట్టి సిద్దిపేట మధ్యలో ఉంటుంది. దాని నుంచి NH లింక్ చేసుకోకుండా ఎగ్జిట్ రోడ్ను ఇది వదిలేసి 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ లోపలికి వచ్చి 35 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ రోడ్ వేస్తారు. ఇది కేవలము గత ప్రభుత్వ పెద్దల అనుయాయుల కోసము, వాళ్ళకు ఉపయోగపడడానికి, వాళ్ళ భూమిలో విలువలు పెంచుకోవడానికి తప్ప ఏం లేదు. ఇందులో ఇప్పుడు చిన్న చిత్క రైతులు మొత్తం అంతా అరెకరము, ఎకరము, 2 ఎకరాల రైతులే. వీళ్ళకు జీవనోపాధి కేవలము అగ్రికల్చర్ మీద ఆధారపడే పిల్లల చదువులు కానీ పెళ్లిళ్ళు కానీ చేసుకుంటారు. ఈ ఉన్న అర్ధెకరంలో పోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు 4-5 విలేజ్ల మెడికల్ కాలేజీలకని, సొరంగాలకని, కెనాళ్ళకని ఆల్రెడీ 100 ఎకరాల 480 ఎకరాల జాగాను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. యాజ్ ఏ సుప్రీంకోర్టు రూల్ ప్రకారం కూడా ఒకసారి రైతు నుంచి ల్యాండ్ తీసుకున్న రైతు నుంచి మళ్ళీ ల్యాండ్ తీసుకోవద్దు. అది ఏ రోడ్డు కానీ ఏ ప్రాజెక్టుకు కానీ. సరే, దానికి ఇప్పుడు ఏదైతే ఇచ్చినామో మనం సూర్యాపేట నుంచి ఎగ్జిట్ చేసుకుంటూ వస్తారు, పాత రోడ్ని ఎగ్జిట్ చేసుకుంటూ వస్తారు. మేము ఏం చెప్పిందంటే ఇప్పుడు కూడా సూర్యాపేట సిరిసిల్ల కూడా అదే రోడ్ని ఎగ్జిట్ చేసుకోరు. క్రాసులు వంకలు ఉంటే దాని పక్క పని చేసుకొని ఎగ్జిట్ చేసుకోవచ్చు. లేదంటే గౌరవ MP గారు కలెక్టర్ ఆఫీస్లో ఒక 3 నెలల ముందు RDO గారికి, కలెక్టర్ గారికి, MRO గారికి, NH అధికారులు, ధృవ కన్సల్ట్ వీళ్ళందరినీ కూర్చుండబెట్టి బాంబే నుంచి పిలిపించి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే సూర్యాపేట నుంచి వచ్చి మీరు టోల్గేట్ దాటాల్సిన అవసరం లేదు, ఇంతమంది రైతులను ఆగం చేసి మీరు రోడ్డు కొత్త రోడ్డు వేయాల్సిన అవసరం లేదు. వెలికెట్ట నుంచి బందారము, నరమెట మాదిరిగా మల్యాల దగ్గర ఏదైతే సిరిసిల్ల రోడ్డు కలుస్తుంది అదే రోడ్డుకు లింక్ చేసుకొని ఇక్కడ నుంచి చాలా భూములు గవర్నమెంట్కి ఇచ్చారు. అక్కడ నుంచి డెవలప్ లేదు, అక్కడ నుంచి ఏమైనా MP గారు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఒక 15 రోజుల్లో కొత్త సర్వే చేసి అక్కడ నుంచి చేస్తాం సార్ అని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి సర్వే చేయలేదు. ఆఫీసర్లు కానీ NH అధికారులు కానీ మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. 400-500 రైతులకు 6 విలేజ్ రైతులకు మేము మీకు నోటీస్ ఇవ్వకుండా MP గారి సమక్షంలో MP గారు చేయకుండా మేము రాము అని చెప్పారు. మళ్ళీ మాటి మాకు తెలియకుండానే మేము ఏదో పనుల మీద పోతుంటే వస్తారు, సర్వే చేస్తారు. ఇది సర్వే చేస్తుడు భావ్యం కాదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు చేయాలనుకున్న దానికి నిస్వార్థంగా రోడ్డు కావాలి, వంకలున్నాయి అనుకుంటే ఎగ్జిట్ రోడ్ సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు ఎట్లా చేసారో సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు కూడా అదే ఎగ్జిట్ రోడ్ చేసుకోండి. లేదంటే సిద్దిపేట బైపాస్ ఉన్నది, దాన్ని కలుపుకుంటే సిరిసిల్ల రోడ్డుకి అవుతుంది. లేదంటే బందారము, వెల్కట్ట, నర్మట నుంచి మల్యాల క్రాస్ రోడ్ కడ పడుతుంది. అక్కడ 100 ఫీట్ల రోడ్ ఉన్నది, ఇక్కడ 100 ఫీట్ల రోడ్ ఉన్నది. ఇప్పుడు మీరు ప్రపోజల్ పెట్టిన రోడ్డుకు చుట్టూ 4-5 కిలోమీటర్లు పెట్టు 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు ఇచ్చిపెట్టి వాటికి తీసుకొని రైతులను వీటికి తీసుకొని మరి రైతులను ఏ గంగలు వేస్తారు, ఎంత దావరింగుతారు? మరి మా ఉపాధి ఏంది? మేము ఏడ బతకాలి? మా పిల్లల పెళ్ళిళ్ళు ఏంది, చదువులేంది, మా రోగాలేంది? ఈ రోడ్డు మీద బతుకుంటే మరి నేషనల్ హైవే వేసుకొని పోతే మేము కూరగాయలు అమ్ముకోనా లేకపోతే బిచ్చం ఎత్తుకొని బతకానా? దీని మీద
ఇప్పుడు అధికారులు చెప్పారు, ఎంపీ చెప్పారు, ఎంపీ గారి మాటకు కూడా మీరు విలువ వేయకుండా ఆఫీసర్లు మళ్ళీ ఎవరికి నోటీస్, రైతులకు నోటీసులు ఇవ్వవు, ఎంపీ గారి మాట విలువ వేయకు, డైరెక్ట్ మీరు వచ్చేస్తే పోలీస్ బలగాలు వేసుకొని వచ్చేస్తే మేము భయపడిపోతామా? మీరు ఏం చేసినా కానీ మేము రోడ్డు ఇవ్వము, రోడ్డుకు జావే. మీరు రోడ్డుకు మా గ్రౌండ్లోకి రావాలంటే అధికారికంగా ఎంపీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ ద్వారా మాకు నోటీస్ ఇచ్చినాకనే గ్రౌండ్లోకి అడుగు పెట్టాలి. కాదని మీరు గ్రౌండ్లోకి అడుగు పెడితే మాత్రం మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధము, మీరు కూడా అలా అడుగు పెట్టకుండా మేము చేస్తాం.